వెంకటేశ్వర యాదవ్ ఈరోజు నిన్నో లేకపోతే మొన్నో ఈయన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలు చేయట్లా. ఈయన 2000 సంవత్సరం నుండి ఈ కైంకర్యాలు చేస్తూ ఉన్నాడు. వారి తండ్రి మునిరామయ్య గారు 15 సంవత్సరాల నుండి, అంటే దాదాపుగా 1985 నుండి, అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుండి వెంకటేశ్వర స్వామి దైవంగా భావిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ అత్యంత పవిత్రమైనటువంటి పాతకాలంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి 7 ఆలయాల్లో ఒకటైనటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1985 నుండి దేవుడికి కాగడా పెట్టి, దేవుడికి మామిడి తోరణాలు కట్టి, బ్రహ్మోత్సవాల సమయంలో దివిటిని బట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి సన్నిధి గొల్లపైన విషం చిమ్మడానికి మీకు మనసెలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు అడుగుతున్నా. మీలాంటి బిఆర్ నాయుడు లాంటి తాబేదారులను అక్కడ టిటిడి చైర్మన్ గా పెట్టుకొని మీ ఇష్టారీతిన వైకాస ఆగమ శాస్త్రాలను ఆచారాలను మార్చేసి సన్నిధి గొర్రెల బదులు మీ సొంత సామాజిక వర్గాల వారిని ఎవరన్నా పెట్టుకోవాలనేటువంటి కుతంత్రం కుట్ర మీలో ఏమన్నా కనపడుతుందా అని మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యాదవ జాతిని ఉండకుండా చేయాలని, కూకటి వేలతో పకలించి వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కుట్రలు పన్నుతూనే వచ్చాడు. ఆయన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి ఆలయానికి, అంటే శ్రీవారి గోపురానికి ఎదురున్నటువంటి 4 స్తంభాలుగా ఉన్నటువంటి గొల్ల మండపం, యాదవ మహిళ అయినటువంటి రామమ్మ గారు పాలు పెరుగు మజ్జిగ అమ్ముకొని వెంకటేశ్వర స్వామికి తమ కష్టార్జితంతో కట్టుకున్నటువంటి గొల్ల మండపాన్ని కూల్చివేయాలని 1999లో చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రయత్నం చేస్తే యాదవ సమాజం ఎలుగెత్తితే తోక ముడిచాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడో క్రీస్తు శకం 1472లో యాదవ మహారాజు అయినటువంటి సాలువా మల్లయ్య దేవ మహారాయ్ గారు 1000 కాల మండపాన్ని కట్టిస్తే కేవలం వ్యాపారం అయినటువంటి దృక్పథంతో యాదవ మహారాజు కట్టించినటువంటి 1000 కాళ్ళ మండపాన్ని కూల్చివేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్రతో మహాపాపాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటో మనం 2003లో చూసాం. ఆ దెబ్బకి యాదవ సమాజం, హిందూ సమాజం వెంకటేశ్వర స్వామి కొడితే ఆ దెబ్బకి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ మా కర్మగాలి, మా యాదవుల కర్మగాలి, తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క కర్మగాలి మళ్ళా 2014లో నువ్వు అధికారంలోకి వచ్చావు. 2016 మార్చిలో తిరుమలలో సన్నిధి గొల్లగా కైంకర్యాలు చేస్తున్నటువంటి వెంకటరామయ్య గారిని రిటైర్ చేయమని, రిటైర్మెంట్ ఇవ్వమని ఆయన్ని వేధించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నావు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ చాచి లెంపకాయ కొడితే మళ్ళీ 2019 ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయావు. మళ్ళీ ఈరోజు 2026 ఫిబ్రవరి 16వ తేదీన 2000 సంవత్సరం నుండి గొల్ల కైంకర్యాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారిని సన్నిధి గొల్ల నుండి తీసివేసి, వెలివేసి మీకు నచ్చిన వారిని ఆ ఉద్యోగంలో పెట్టుకోవాలనేటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు అని మీకు విన్నవిస్తున్నా. 2006లో మునిరామయ్య గారిని గొల్ల కైంకర్యాలకు టీటీడీ వారు అనుమతిస్తూ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గొల్ల కైంకర్యాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని అప్పటి అడ్వైజర్ విష్ణు భట్టాచార్యులు గారు టీటీడీకి రాసినటువంటి లేఖ ఇది. 2006 సెప్టెంబర్ 7వ తేదీన అతన్ని సన్నిధి గొల్లగా అతన్ని ఉద్యోగంలో ఇస్తున్నట్లు ఉన్నటువంటి నోట్ ఫైల్స్ ఇవి.
సన్నిధి గొల్లగా వెంకటేశ్వర్లు యాదవ్ గారు గడిచిన 25 సంవత్సరాలుగా తన జీవితాన్ని పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అర్పిస్తూ సేవలు చేసుకుంటుంటే దుర్మార్గమైనటువంటి బుద్ధితో ఈ రోజు యాదవ జాతిని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పెకలించి వేయాలనేటువంటి ఏకైక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్లజ్జ నిస్సిగ్గు అయినటువంటి కార్యక్రమాలను యాదవ సమాజమే కాదు మొత్తం హైందవ జాతి గమనిస్తుందనేటువంటి విషయాన్ని మీరు మాత్రం మర్చిపోకండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఫిబ్రవరి 10వ తేదీ నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్ల కైంకర్యాలు నిర్వహించడం లేదు. మరి ఆ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? ఎవరు దివిటి పెట్టి పూజారులను వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి తీసుకొని వెళ్తున్నారు? ఎవరు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఒకవేళ ఎవరు చేయకపోతే మీరు వైకానస ఆగమ ఆచారాలను పాటించకుండా వెంకటేశ్వర స్వామి పూజా కైంకర్యాలు పాటించకుండా వెంకటేశ్వర స్వామిని మీరు అవమానిస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం చేస్తున్న విషయం అవునా కాదా అనేటువంటి మాటకు మీరు సమాధానం చెప్పి తీరాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు బిఆర్ నాయుడుకైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి చెంచాల బృందాలకి ఎవరికైనా కానీ ఒకటే విన్నవిస్తున్నా, మీ మనసులో ఎటువంటి దుర్బుద్ధి లేకపోతే, మీ మనసులో ఎటువంటి కల్మషం లేకపోతే, మీరు యాదవ జాతి పైన హైందవ జాతి పైన ఎటువంటి కుట్ర పన్ని ఉండాలి అని మీరు అనుకోకుండా మేమందరం ఉండాలనుకుంటే తక్షణమే సన్నిధి గొల్లగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ని విధిలోకి తీసుకోండి. వెంకటేశ్వర స్వామికి సన్నిధి గొల్ల కైంకర్యాలను ఇప్పటి నుంచైనా అమలు చేయండి. ఒకవేళ మీరు వెంకటేశ్వర్లు యాదవ్ని సన్నిధి గొల్ల కైంకర్యాలకు మీరు తీసుకోని పక్షంలో, వెంకటేశ్వర స్వామికి గొల్ల కైంకర్యాలు జరగతీయనటువంటి పక్షంలో ఖచ్చితంగా సన్నిధి గొల్ల కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియచేస్తుంది. ఇప్పటికే యాదవ సంఘాలు ఉద్యమం చేయడానికి ముందడుగు వేస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి అనేక మంది యాదవ పెద్దలందరూ సన్నిధి గొల్ల కుటుంబాన్ని ఓదార్చి చేదార్చి వారికి మద్దతు తెలిపేయాలనేటువంటి ఆలోచనలో ప్రణాళికలో ఉన్నారు. ఈ సన్నిధి గొల్ల పునరుద్ధరించడానికి యాదవ జాతి, యాదవ సమాజం, హైందవ జాతి చేసేటువంటి ఏ చర్యలకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెంచాగిరి చేసేటువంటి తాబేదారైనటువంటి బిఆర్ నాయుడు గారికి విన్నవిస్తున్నా. ఇది మా విన్నపంగానో, మా సలహాగానో, మా సూచనగానో తీసుకొని మీరు వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తే ఇది ఒక విన్నపమే కాదు, ఇది మీకు ఇచ్చేటువంటి వార్నింగ్ అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు యాదవ జాతి పైన, హైందవ జాతి పైన చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యతిరేక చర్యలను ఆపవలసిందిగా కోరుతున్నాం.